ఓకే, ఈరోజు మనము కొంత జ్యోతిష్యం గురించి నేను ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఎక్కువ మంది తల్లిదండ్రులు జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారు. అది వాళ్ళ నమ్మకం. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. నమ్మని వాళ్ళకి ఏ సమస్య లేదు, నమ్మిన వాళ్ళకే సమస్య. ఎందుకంటే ఇందులో ఈ జ్యోతిష్యంలో చాలా భయపెడతా ఉంటారు అనమాట. కుజ దోషాలని, గుణ మేళనం, అష్టకూటమి గుణ మేళనం, గుణ పొంతలు కలవడం లేదని ఇట్లా చెప్తా ఉంటారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం, ఏంటిది? ఈ కొంతమంది ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు అయ్యారు, పిల్లలు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, తల్లిదండ్రులు చదువుకుపోయినా అమ్మాయి అబ్బాయి చదువుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇది చూస్తారు, ఈ సైట్లో చూస్తారు. ఈ సైట్లో ఏం జరుగుతుంది అన్నది కొంత నేను మీకు అవగాహన ఇస్తాను. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అబ్బాయి అమ్మాయి, నేను ఇక డీటెయిల్స్ వేసాను. అబ్బాయి 2000లో XYZ పేరు రాయలేదు, 2000 ఫిబ్రవరి 5, ఇట్లా అమ్మాయిది జూన్ 6, 2004 తెనాలి విజయవాడ, ఇట్లా వేసాను. వేసినప్పుడు ఇక్కడ ఇవి అంటారు అష్టగణ. అష్ట అంటే 8 గణాలు. కూటమి అంటే గుణాలు మిలనం అంటే కలుస్తున్నాయా లేదా ఇద్దరు అబ్బాయి అమ్మాయి. వర్ణ కూటమి, వశ్య కూటమి, తారా కూటమి, యోని కూటమి, మైత్రి కూటమి, గణ కూటమి, భకోటి కూటమి, నాడీ కూటమి. ఇప్పుడు ఇక్కడ ఇది పాయింట్లు ఉంటాయి. ఒక్కొక్క కూటమికి వర్ణ కూటమికి 1, 2, దీనికి 2, 3, 4, అయితే వచ్చిన పాయింట్లు ఇక్కడ ఇస్తారు. వచ్చిన పాయింట్స్ టోటల్గా పాయింట్స్ ఎన్ని వచ్చాయంటే 25 పాయింట్స్ వచ్చినాయి అని చెప్పారు అవుట్ ఆఫ్ 36. ఇక్కడ ఏం చెప్తున్నారు, అబ్బాయికి అమ్మాయికి 25 పాయింట్స్ వచ్చాయి, 36కి XYZ అంటే అబ్బాయి కదా, లో మంగళ దోషం తక్కువ ఉంది, ఆ అమ్మాయికి అసలు మంగళ దోషం లేదు. కాబట్టి ఇది ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇది డిఫరెన్స్ ఉంది కాబట్టి మీరు ఒక ఆస్ట్రాలజర్ అంటే జ్యోతిష్యుని కలవండి అని చెప్పారు. ఇక్కడ 25 పాయింట్లు వచ్చారు. ఇక్కడ నార్మల్గా నువ్వు జనరల్గా ఇక్కడ 25 వచ్చినాయి, కానీ ఒక్కోసారి 14 వస్తాయి. అది కూడా చూపిస్తాను నేను. అలాంటప్పుడు మీరేం ఫీల్ అవుతారంటే 14 వచ్చాయనుకో, ఇక్కడ మీరు భయపడిపోతారు. 14 పాయింట్లు వచ్చినాయి నాకు, అయ్యో నేను 36 కన్నా చాలా తక్కువ వచ్చినాయి, ఈ మ్యాచ్ కుదరదని ఇక్కడ రాస్తాడు. ఇక్కడ కంక్లూజన్లో అంటే రిజల్ట్లో అసలు ఈ మ్యాచ్ కుదరదు, అది కూడా చూపిస్తాను నేను. కానీ మీకు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ అన్ని కూటముల్లో కల్లా ఈ లాస్ట్ భకోట కూటమి, నాడీ కూటమి, ఈ రెండిట్లో ఏమవుతాయంటే ఇక్కడ 0 ఇచ్చారు. ఎందుకు 0 ఇచ్చారు? ఇక్కడ ఇది అంచె అంటే నాడి అంచె, ఇద్దరు ఒకటే నాడి అంటే ఏకనాడి ఉన్నప్పుడు ఈ మ్యాచ్ కుదరదని నేను చదివాను. దీంట్లో 0 ఇచ్చారు అంటే ఈ నాడి ఏకనాడి అని 0 ఇచ్చారు. కానీ కరెక్షన్స్ ఉంటాయి జ్యోతిష్యంలో. నేను చదివినప్పుడు ఏముందంటే కరెక్షన్స్ అంటే మినహాయింపులు ఉంటాయి అన్నమాట. ఆ మినహాయింపుల వల్ల పాయింట్లు యాడ్ అవ్వాలి, కానీ ఇక్కడ యాడ్ కాలేదు. అదే ఇంకొక సైట్లో చూస్తే ఇక్కడ చూడు ఎన్ని పాయింట్లు వచ్చినాయి, మీకు 35 పాయింట్లు వచ్చినాయి. ఈ నాడీ కూటమిలో అంచె ఏకనాడీ కదా, ఇక్కడ 0 అవ్వాలి, కానీ 8 పాయింట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఈ మినహాయింపులు ఇక్కడ చెప్తారు ఈ సైట్లో. అబ్బాయి మరియు అమ్మాయి జన్మించిన శ్రవణం, అమ్మాయి నక్షత్రం ఏంటి, అమ్మాయి నక్షత్రం శ్రవణము, అబ్బాయి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రాలు. ఈ నక్షత్రాలకు ఏకనాడీ దోషం వర్తించదు, వీటిని మినహాయింపులు అంటారు. కాబట్టి ఏకనాడీ దోష నివారణ జరిగినందున నాడీ కూటమునకు పూర్తి గుణములు ఇవ్వబడ్డాయి. అందుకని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ ఇవ్వలేదు. అంటే మీరు ఇప్పుడు 25 వచ్చాయి, కొన్నిసార్లు అయితే మీకు 14-15 పాయింట్లు వస్తాయి. అవి చూసి భయపడిపోతారు. అంటే ఆ కరెక్షన్స్, ఆ మినహాయింపులు ఈ సాఫ్ట్వేర్, నేను సాఫ్ట్వేర్ క్లాసులు తీసుకుంటూ ఉంటాను. సాఫ్ట్వేర్ మీద నుంచి చాలా రోజుల నుంచి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి వీటిని నేను డీప్గా స్టడీ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్స్ మీకు మినహాయింపులు, జ్యోతిష్ శాస్త్రం నమ్మే వాళ్ళకి చెప్తున్నాను. ఈ జ్యోతిష్ శాస్త్రంలో మినహాయింపులు ఉంటే అప్పుడు ఆ పాయింట్స్ యాడ్ కావాలి. యాడ్ అయినప్పుడు ఏముంది, ఇక్కడ మంచి పాయింట్స్ వస్తాయి. తక్కువ పాయింట్స్ 15 పాయింట్లు వస్తే నువ్వు భయపడిపోతావు. అదే నువ్వు ఇక్కడ నీ డాటా ఇక్కడ వేసుకుని చూసుకుంటే ఇది ఆన్లైన్ జ్యోతిష, ఇది ఆస్ట్రోసేజ్ అనమాట, astrosage.com. ఇది వచ్చేసి ఆన్లైన్ జ్యోతిష్. ఇక్కడ మీకు ఆ కరెక్షన్ అయినందు, కరెక్షన్ కూడా చెప్తాడు ఎవరికెవరికి. ఈ నాడీ కూటమిలో ఏమైంది అంటే ఆ దోషం ఏకనాడీ దోషం, అంచె అంటే ఏకనాడి,
జరిగిందో అప్పుడు మీకు ఈ పాయింట్స్ యాడ్ అవుతాయి. యాడ్ అయినప్పుడు మొత్తం ఎన్ని పాయింట్లు వస్తాయి మీకు? 35కు 36. సో ఇది ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నా మీకు. ఈ చూసేసి అష్టకోటాలు కలవటం లేదని భయపడిపోకండి. ఓకే, ఇలాంటి సైట్లలోకి వెళ్ళి మీరు నమ్మితే మీరు ఎక్కువ టెన్షన్ పడతారు. 4-5 పండితులకి వెళ్తారు, 6 దగ్గరికి వెళ్తారు, వాళ్ళు చెప్తారు, మీరు భయపడిపోతా ఉంటారు. ఇది ఈ అష్టకోట పంతంలోనే మీరు ఇంత ప్రాబ్లం ఉంది. ఇక మీరు దోషాలకు వెళ్ళారనుకోండి, దోషాలు ఏం చెప్తున్నారు చెప్తాను. దోషంలో ఏముంది? ఇక్కడ ఏం చెప్పాడు? లో మంగళ దోష అంటే XYZ అంటే అబ్బాయికి నేను పేర్లు పెట్టలేదు, ఎందుకంటే లో మంగళ దోషం ఉందన్నాడు. అమ్మాయికి లేదంట. మరి చూద్దాం అబ్బాయికి మంగళ దోషం ఎక్కడ ఉంది, ఎలాంటి దాని మీద కూడా కొంత ఫోకస్ చేద్దాం. ఇక్కడికి వచ్చేస్తే దోషాలు ఇక్కడ చెప్తారు. కుజ దోషం ఇక్కడ ఏం చెప్తుంది? అబ్బాయి జాతకంలో కుజుడు 12వ భావంలో ఉన్నాడు కాబట్టి అబ్బాయి జాతకంలో కుజ దోషం ఉంది అని చెప్పారు. అంటే ఇక్కడ ఏం చెప్పాడు? అబ్బాయికి లో మంగళ దోషం, లో అంటే చాలా తక్కువ ఉంది అని చెప్పారు. ఇక్కడేం చెప్తున్నారు? ఇక్కడ అబ్బాయి జాతకంలో కుజుడు 12వ భావం ఉన్నాడు కాబట్టి అబ్బాయి జాతకంలో కుజ దోషం ఉన్నది. ఉంటే వీళ్ళు ఏం చెప్తారంటే, ఇది యాక్చువల్గా ఎట్ట జరుగుద్దంటే, మీకు ఈ కుజ దోషం ఎప్పుడు చెప్తారంటే, కుజుడు 1, 2, 4, 5, 7, 8, 12 ఈ భావాల్లో ఉంటే, భావం అంటే ఏం లేదు, భావం అంటే ఆ స్థానాలు నేను చూపాను. ఆ స్థానాలు భావాలు అంటారు, స్థానాలు అంటారు, గదులు అంటారు. ఓకే, గదులు అంటారు, స్థానాలు అంటారు. భావాలు, స్థానాలు, గదులు, పోతే ఇంకా హౌస్ అని అంటారు. ఇట్లా అంటూ ఉంటారు అనమాట. కాబట్టి మీరేం చేస్తారు? కొంచెం తెలుసుకోండి, నేను చెప్తాను. దాన్ని బట్టేసి మీరు కొంచెం ఐడియా మీద వెళ్తే బాగుంటుంది. అంతేగాని మీరు నేరుగా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నారంటే కొంత మీకు తెలిసి వెళ్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ 12వ భావంలో ఉన్నారు కాబట్టి అబ్బాయి జాతకంలో కుజ దోషం. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే, నేను చెప్తున్నాను, ఈ సాఫ్ట్వేర్ నేరుగా ఈ గదులు చూస్తుంది. 1, 2, 4, 5, 7, 8, 12 అని ఉంది కాబట్టి అబ్బాయి కుజ దోషం ఉన్నదని ఈ సాఫ్ట్వేర్ చెప్తుంది. ఇదేం చేస్తుంది అంటే, పొజిషన్లు చూసి భావాలు అంటే భావం అంటే స్థానాలు, ఆ స్థానాలను చూసి అది ఉంది అని చెప్తుంది. తర్వాత ఏం చెప్తుంది? మినహాయింపులు చెప్తుంది. ఇప్పుడు అబ్బాయి దీన్ని అంటారు లగ్న కుండలి అంటారు. ఇక్కడ చూడండి, ఇది లగ్నం నుంచి 7వ స్థానం అంటే 12వ స్థానం. ఇక్కడ ఇది 12. ఇది 1 అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 12వ భావంలో కుజుడు ఉన్నాడు. అందువల్ల మీకు దోషం ఉంది, కుజ దోషం అని ఈ సాఫ్ట్వేర్ చెప్తుంది. ఓకే, కానీ తర్వాత పరిహారాలు ఎందుకంటే నక్షత్రం, రాశి కాదు నక్షత్రం వచ్చి శ్రవణం 3వ పాదం. ఈ శ్రవణం అనే నక్షత్రం ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? మినహాయింపు ఉంటుంది, అంటే కుజ దోషం ఉండదు. అర్థమైందా? అలాంటప్పుడు మీరు అనవసరంగా కొన్ని నక్షత్రాలు, కొన్ని రాసులు, కొన్ని లగ్నాలు, కర్కాటక లగ్నం, సింహ లగ్నానికి కుజ దోషం ఉండదు. నక్షత్రాల్లో ఆశ్లేష నక్షత్రము, పునర్వసు నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఇట్లా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి పేర్లు, శ్రవణము, వీటికి కుజ దోషం ఉండదు. రెండోది వచ్చేసి కుజుడికి జన్మరాశులు వచ్చేసి మేషము, వృశ్చికము. కుజుడు